మళ్ళీ మళ్ళీ చెప్తాను. నిన్న వీడియో పంపినావా? ఇది పవన్ కళ్యాణ్ అన్న వీడియో. పవన్ కళ్యాణ్ నిన్నేమన్నాడంటే అట మన మాట ఆయన పవన్ కళ్యాణ్ రావయ్యా రా 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 నువ్వు రావాలే మా రాష్ట్రానికి రావాలే అని బతిలాడుతాన్నమాట. మనం ఎందులో పంపినాం చూడు. పవన్ కళ్యాణ్ అన్నటువంటి మాట మనం పిలుచుకున్నమాట. నువ్వు రావాలన్నా అని పిలిచినమాట మనం. అంటే చూడు వీళ్ళ ఆటలు ఎట్లున్నాయో. ఇగో ఇది అగో ఎందుకు వెళ్ళిపోయినావు అన్న? ఉపాసం బయటికి కాదే. ఎట్లా అనాలి వీళ్ళనిగా? ఎంత కోపం రావాలి వీళ్ళు ఇట్లా మాట్లాడతా అంటే. తెలంగాణ ఇస్తే వారం రోజులు ఉపవాసం ఉన్న నేను కటిక చీకట్లో పడినా, మా ఇంట్లో ఎవరికి తెలియదు, ఒక మూలకు పోయి పడినా, నేను ఏడ్చినా. మరి వీళ్ళ అయ్యది ఉన్నదో ఇక్కడ ఆస్తిపాస్తులు, లేకపోతే వీళ్ళ ఇంకెవరైనా ఉన్నాయో. వీళ్ళని చూడంగానే ఒక పాట గుర్తుకొస్తుంది. నువ్వు అవ్వోనివా అయ్యోనివా అనే పాట ఉన్నా చూడు. అవ్వోనివా నువ్వు అయ్యోనివా తెలంగాణ నీకు తోటి పాలోనివా, ఈ పాట గుర్తుకొస్తుంది. ఎవరికి పుట్టినోడరా మీరు అంతా నాకు అర్థం కాదు. మరి ఇట్లా అనవలసి వస్తుంది. తెలంగాణకు మీకేమైనా పేగుబంధం ఉన్నదా? తెలంగాణకు మీకేమైనా తొడబంధం ఉన్నదిరా మీరు ఇక్కడికి వచ్చి రాజకీయం చేయడానికి? ఎంత ఇజ్జతొక్క మాటలు మాట్లాడుతున్నాడు. ఒక్కొక్కడు పోరగాళ్ళు చస్తే 1300 మంది పోరగాళ్ళు చస్తే ఏనాడన్న పవన్ కళ్యాణ్ మాట్లాడు. తెలంగాణ ఉద్యమంలో ఒక్కనాడన్నా జై తెలంగాణ అన్నాడా? నువ్వు సినిమా యాక్టర్ అయితే సినిమా యాక్టర్ని కావచ్చు, కాదంటలేవు. నీ మీద మాకు కూడా అభిమానం ఉండే. పవన్ కళ్యాణ్ కొంత విప్లవ భావజాలాలు ఉంటాయి. చెగువేర లాంటి మహావీరుణ్ణి స్ఫూర్తిగా తీసుకున్నాడు. మరి చెగువేర నీ లెక్కనే మూలకు పోయి పన్నాడా? క్యూబాలో పుట్టి అనేక దేశాలకు స్వతంత్రం కోసం కొట్లాడాడు. మరి తెలంగాణ ఉద్యమం కూడా మాకు స్వతంత్రం కోసమే కదా, తెలంగాణ స్వతంత్రం కోసమే కదా పోరాటం జరిగింది. ఎందుకు మూలంగా పడినావు? మరి నీ లెక్క చెగువేర క్యూబాలో పనిలే. క్యూబా నుండి అనేక రాజ్యాలకు తిరిగిండు, అనేక సమస్యల మీద కొట్లాడిండు, అనేక దేశాలకు కావాలని కొట్లాడిండు ఆయన. ఒక క్యూబా కోసం కొట్లాడాలి ఆయన, అనేక చిన్న చిన్న దేశాల కోసం స్వతంత్రం కావాలని కొట్లాడిండు ఆయన. తెలంగాణకి వెళ్తే ఒకటే అడుగుతున్నాను అన్నా, నువ్వు ఇక్కడి నుంచి ఎందుకు వెళ్ళిపోయావు? ఇది లేదు చూడుకు వెళ్ళిపోయినామన్నా అన్నట్టు అలిగిన్లాట. పాపం ఎవరో చేరు చూపి ఎవడవాడు వాడి చెమడాలు తీద్దాం ఎవడో మరి అన్నోడు. మరి గాయ ఎర్రిపోరగాళ్ళు కొంతమంది చూడగానే నిన్ను పూనకాలు వచ్చినట్టు రాయకేం తెలియని ఎర్రిపోరగాళ్ళు ఎగరవచ్చు, కానీ తెలివి ఉన్నాడు ఎవడు నువ్వు ఎందుకు పోయినావు అని అడిగాడు. నేను వెళ్ళట్లేదు, చెప్తున్నా, సరదా చెప్తున్నా. పిఠాపురాన్ని వదిలి ఎక్కడ వెళ్తాను? తల్లిని వదులుకొని మైలు. ఇది తల్లిని వదులుకొని పోతానా నేను? పిఠాపురం నాకు తల్లి కాదు అంటాను అన్నట్టు. పిఠాపురం నాకు తల్లి కాదు, తల్లిని విడిచిపెట్టి పోను. మరి ఏంటి తెలంగాణ ఏంటిది? ఇంకా నయం తెలంగాణ నాకు పెళ్ళమన లేదు, తెలంగాణ నాకు పెళ్ళము అని అనలే. పవన్ కళ్యాణ్ నువ్వేమో అనుకుంటాను, తెలంగాణలో సంగతి తెలియదు నీకు. ఇంకా మేము అదే అంటున్నాం, పవన్ కళ్యాణ్ నువ్వు ఆంధ్రాలో రాజకీయం చేసుకో. నువ్వు బీజేపీకి టీడీపీకి మధ్య కుదిర్చిన ఓ పొత్తు బాగానే ఉన్నది, దాన్ని మేము ఏమంటలేము. నీ రాజకీయం నువ్వు చేసుకో. కానీ ఇక్కడ వచ్చి ఏలు పెట్టినావు అనుకో తెలంగాణలో, నీకు సుక్కలు చూపించకపోతే అడుగు మా తెలంగాణ వాళ్ళు. పిఠాపురం నా తల్లిని విడిచిపెట్టి ఎట్టిపోతా అంటున్నావు కదా, తల్లి దగ్గరనే ఉండు. వీడికి వచ్చి ఇది చిన్న తల్లి నాకు తెలంగాణ, ఈ చిన్న తల్లి దగ్గర కూడా కాసేపు ఉంటా అంటే నిజంగా నీకేమో అనుకుంటున్నావు నువ్వు తెలంగాణలో సంగతి. ఆల్రెడీ జగన్నే ఉరికిచ్చినాం, మానుకోటలో రాళ్లతో ఉరికిచ్చినాం. రాజశేఖర్ రెడ్డి లాంటి ఒక మహానేత కొడుకుకే సుక్కలు చూపించినాం. నీకు సుక్కలు చూపించడం పెద్ద విషయమేం కాదు మాకు. కాబట్టి అన్ని మలుసుకొని సపరేట్ ఉండుర్రి. మీ ఇష్టం ఉన్నట్టు ఇక్కడ కథలు పడతా అంటే, మీ ఇష్టం ఉన్నట్టు రాజకీయం చేస్తా అంటే ఊరుకుంటామంటే ఊకోము. ఇక పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ తెలంగాణలో ఉన్నోళ్ళు, అరే బాబు ఇది మన తెలంగాణ రాష్ట్రం, పవన్ కళ్యాణ్ పిచ్చిలో ఉండి పవన్ అన్న అని పిచ్చి కాకుర్రి. ఆంధ్రోడి పెత్తనం ఎందుర్రా బాబు ఇక్కడ తెలంగాణలో? ఆంధ్ర నాయకులది, ఆంధ్ర ప్రజలతోటి వైరమేం లేదు, ఆంధ్ర నాయకులతోటే వైరం. ఏందో తమాషాలు చేయబోతా నేను నాట రాండి అన్నా అని ఎట్లా మాట్లాడ బుద్ధి అవుతాను పవన్ కళ్యాణ్ నీకు. ఎందుకంటే నువ్వు తెలంగాణ ఉద్యమాన్ని నీరు గార్చడానికి కెమెరామెన్ గంగాతో రాంబాబు అనే సినిమా తీసినావు. ఆ సినిమాలో ఎంత విద్వేషం ఉంటుంది అంటే చూడిగా, ఎంత విద్వేషం ఉంటుందో అంత విద్వేషం ఉంటుంది.